ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలోని వీరప్పగారిపల్లిలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న నాగమణిని వెంటనే తొలగించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీరప్పగారిపల్లి గ్రామస్తులు అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వీరప్పగారిపల్లి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె గత కొద్ది కాలంగా అక్రమ మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా కూడా ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు శూన్యమన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా అంగన్వాడీ సెంటర్లో కర్ణాటక మద్యం అమ్ముతూ మళ్లీ పోలీసులకు పట్టుబడిందని తెలిపారు. అనంతరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పుట్టపర్తి డివిజన్ కార్యదర్శి మున్నా మాట్లాడుతూ ఆమెపై FIR నమోదైన కూడా ఇంతవరకు ICDS PD ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రీవెన్స్ లో అనేక సార్లు ఫిర్యాదు చేశామని, కానీ ఉన్నతాధికారులు సైతం ఊరి సమస్యకు పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుతోట రామచంద్ర మాట్లాడుతూ వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్తపై మక్కువ మమకారాలు చూపుతున్న PD వరలక్ష్మి పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆమెపై చర్యలు తీసుకుని తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో RCP నాయకులు వెంకటేష్, సత్యప్ప, రవి, అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉన్నారు. వీరప్పగారిపల్లి ఓడిసి మండలం వీరప్పగారిపల్లి మెరి అంగన్వాడీ సెంటర్లో మాకు కనీసం తెలియకపోయింది. ఆమె అసలు ఊళ్ళో లేదు, ఇక్కడ లేదు, మద్యపానం లేదు. లాస్ట్ ఇయర్ జనవరి 7వ తారీఖు తన మీద కేసు ఉంటే అప్పటి నుంచి తను అసలు లేదు. ఈ రోజు వరకు మా పిల్లలు అసలు స్కూల్కి పోవట్లేదు, ఏం పోవట్లేదు. ముందుసారి కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చి ఇచ్చినాము వచ్చి, కానీ CDPO మేడం ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలకు కానీ పాలు ఎగ్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. పాల మీద డేట్స్ అయితే అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి. ఇంట్లో అయితే అన్నీ కొంచెం ఎక్కువ వాసన వస్తున్నాయి. పిల్లలకైతే ఏం యూజ్ పెడతాను, మాకు తన తీసుకెళ్ళని మేము దొరికింది. అయినా కూడా ఆయన పైన ఏం శ్రద్ధ తీసుకోలేదు. వరలక్ష్మి మేడం కూడా ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. వాళ్ళు ఇలా గుడ్లీలా అసలు అంగన్వాడీ స్కూలే పెట్టలే. నా తమ్ముని కొడుకు 4 ఏళ్ళు అయ్యి చనిపోయి, నా తమ్ముని కొడుకు కూడా పాలు గుడ్లు ఏమీ లేదు. మండలం పొలమార్ల గ్రామం మధుర వీరప్పగారిపల్లిలో ఉండే మేము మెయిన్ సెంటర్లో అంగన్వాడీ సెంటర్లో మా పిల్లకి 7 నెలలు పొద్దు అవుతుంది. ఏదే కానీ అందటం లేదు. మా పిల్లకు ఆ అంగన్వాడీ 7 నెలలు పుట్టినాక కానీ ఒక్కరోజు పాలు ఇచ్చింటే ఆ పాలు పిల్లలు అలివి కాకుండా ఉన్నాయి. ఎక్కడ చూపించినా కానీ బాగా కాలేదు. పుట్టపర్తి చూపించినాం, ఒడిసి చూపించినాం, పొలమార్లో చూపించినాం. బిడ్డ ఇట్లా గోపుకోలేక సాపకేసి ఇట్లా కుట్టిందనమాట చేతులు. కర్ణాటక గుడ్లు పట్టుకున్నా కానీ అంగన్వాడీ పెద్ద మేడం కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ ఆయమ్మ మీద సెలవు తీసుకోలేదన్నమాట. మేము ఆయమ్మకు ఇది 2వ దఫా కలెక్టర్ సార్కు అర్జీ ఇవ్వడం, ఆయమ్మను తొలగించుకోవాలని మరీ కోరుతున్నాం. అక్కడ ఒక అంగన్వాడీ టీచర్ ఆమె అక్కడ ఉన్నటువంటి సెంటర్లో మరి వీళ్లకు పిల్లలకు కానీ ముసలోళ్ళకు కానీ వృద్ధులకు కానీ ఏ విధమైనటువంటి పౌష్టికాహారాలు సరైన పద్ధతిలో ప్రభుత్వ పరంగా మెను ప్రకారంగా పంపిణీ చేయకుండా మొత్తం అంతా కూడా మరి తక్కువ చూపిస్తూ తక్కువ దాంట్లో ఈ విధంగా మరి ఇచ్చేసుకుంటూ అదే అంగన్వాడీ సెంటర్లో మరి ఆమె కర్ణాటక మందు ప్యాకెట్లు అమ్ముతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏమో మందు అమ్ముతానని చెప్పేసి కూడా మరి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు SI గారు వచ్చి మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మరి SI గారు వచ్చేసి కేసు పుటప్ చేసినారు, FIR కూడా అయింది. దానిపైన కూడా మేమేం చేశామంటే ఇక్కడ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆ సమస్యలన్నీ తీసుకొని ప్రెస్ కూడా వచ్చింది. ఆ సమస్య గారికి కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు విచారణ జరపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మరి అంగన్వాడీ సెంటర్లో మన్నమ్ముకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి విద్య అభ్యసిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈమె పైన శాఖాపరమైనటువంటి చర్య తీసుకున్నటువంటి పక్షంలో మేము కలెక్టరేట్ కార్యాలయం దగ్గర వెంటేసుకొని ఆమెను తొలగించేంత వరకు మరి ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని ఈ పాలకులను కూడా మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తాము. ఇప్పుడైనా కూడా స్పందించి
పీడీ గారు వెంటనే తొలగించాలా, లేదంటే పీడీ గారి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి